నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8-10 వచనాలలో విశ్వాసుల యొక్క సంతోషము, భద్రత, చింత నుండి స్వేచ్ఛ అనేవి దేవుని పట్ల మనకున్న కృతజ్ఞత పైన, ఆయనను ప్రతిరోజు వెతుకుతూ ఆయననే ఆశ్రయంగా చేసుకోవడం పైన ఆధారపడి ఉన్నాయి. కృతజ్ఞతతో దేవుని ఎల్లప్పుడూ సమీపించే వారు దేవుడు తమ ప్రక్కనే నడుస్తున్నాడని, తమ జీవితం అంతా నమ్ముకొనదగిన సహాయకుడని ధైర్యంగా ఉంటారు. దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుని ఆయన కార్యములను ప్రకటన చేయడమే స్తుతి చెల్లించుట. 46వ సంకీర్తన మొదటి చరణం. జీవితంలో మనకెదురయ్యే శోధనలు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడే ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయననే మన ఆశ్రయదుర్గముగా చేసుకున్నప్పుడు. దేవుని హృదయపూర్వకంగా వెదికి ఆసక్తి కలిగి వెదుకుటకు సిద్ధపడితే దేవుడు తన ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి అవసర సమయంలోనైనా ఆయన సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. శాశ్వతమైన ప్రేమతో మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. మనము కూడా అదే రీతిగా అన్నిటికంటే అందరికంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయనను ప్రేమిస్తూ ఆయనను జాగ్రత్తగా వెతుకుటకు ముందుకు అడుగు వేస్తే లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని భరోసా, సంతోషం మనకిచ్చుటకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఈ సంతోషం ఎప్పటికీ మన సొంతం కావాలి అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. దేవుడు మనం వెతికినప్పుడు ఆయన స్పందిస్తాడన్న వాగ్దానం ఉన్న సమయంలోనే ఆయనను వెతకాలి. దేవుని రక్షణ కాలం చాలా పరిమితమైనది. ఒక దినం రాబోతున్నది. ఆ దినాన ఆయనను వెతికినా ఆయన దొరకడు. కనుక ఇదే అనుకూల సమయం. అన్నిటికంటే మిన్న ఆయన మన పక్షముగా ఉండుట. ఈ ఆశీర్వాదం సదా మనతో నిలిచి ఉండాలి అంటే ఆయనను హృదయపూర్వకంగా వెతకాలి. ఆమేన్.